అల్లా అంటే అద్వితీయుడు, అజన్ముడు, అవ్యక్తుడు, అమరుడు, అగోచరుడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, సకల లోకాలకు ప్రభువు, ప్రతిఫల దినానికి స్వామి, సర్వజీవ పరిపోషకుడు, విశ్వ సామ్రాజ్యానికి అధిపతి. ఆయన తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు, తాను కోరిన వారిని దండిస్తాడు. వర్షాలు, వృక్షజాతులు, ఆహార నిధులు అన్నీ ఆయన అధీనంలోనే ఉంటాయి. సృష్టి, స్థితి, లయలకు కారకుడు అల్లా. ఆయన ఈ సృష్టించకముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఇంకెప్పటికైనా అలాగే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు అల్లా. అల్లా 6 రోజులలో ఈ భూమిని, ఆకాశాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, వాయువులను, మేఘాలను, కొండలను, పర్వతాలను, సజీవులను, నిర్జీవులను, మానవ ఉపయోగకరమైన వాటన్నిటినీ అల్లా సృష్టించాడు. మన అవసరాలన్నిటినీ తీర్చేవాడు